మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్ ఎరుక జాగృతి సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనకి మనస్సు ఉంటేనే శరీరం యొక్క అనుభూతి అనేది కలుగుతుంది అని, మనసు లేనప్పుడు ఆ శరీరం నీడలాగా మన ఉనికిని అనుసరిస్తుంది అని తెలుసుకున్నాం. మనం ఒక భంగిమలో కూర్చుంటే మనకు నిశ్శబ్దత అనేది రాదు. మనం నిశ్శబ్దత స్థితికి చేరుకున్నప్పుడు మన శరీరం విశ్రామంలోకి వెళ్ళి ఆటోమేటిక్గా దానికదే ఒక భంగిమలో ఉంటుంది అని కూడా మనకి అర్థమైంది. సో మనకు కోపం వస్తే మన శరీరం దాన్ని ఎలా అనుసరిస్తుంది అన్నది కూడా మనం లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకున్నాం. అంతేకాని మనం కోపాన్ని నటించినంత మాత్రాన మన లోపల కోపం అనేది ఏమీ క్రియేట్ అవ్వదు అని కూడా మనకు అర్థమైంది కదా. మన కేంద్రం నుండి, మన లోపల నుండి, మన సెంటర్ పాయింట్ నుండి, అంటే అక్కడెప్పుడు ఎలా ఉంటుంది, నిశ్శబ్దత ఉంటుంది. సో ఆ నిశ్శబ్దతలో నుంచే మనం చేసే పనులన్నీ మొదలవుతాయి. కోపం వస్తే అక్కడే మొదలవుతుంది. అక్కడ నుంచి ఉపరితలం మీదకి బయటికి మన శరీరం దాన్ని ఫాలో అవుతూ వస్తుంది అని కూడా మనకి ఇప్పుడు తెలుసు కదా. సో మనకి నిశ్శబ్దతలో ఉండటం ఒకవేళ తెలియకపోతే ఏమవుతుంది, మనం ప్రతిక్రియే చేస్తూ ఉంటాం. మనం క్రియ అంటే ఒక పని, యాక్షన్ అనేది చెయ్యం. ఎప్పుడు రియాక్షన్, చేసిందే మళ్ళీ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మనం అవతల వారి అభిప్రాయాల ప్రకారం మన పనులను మనం చేస్తూ ఉంటాం. అవతల వారి అభిప్రాయాల మీద ఆధారపడి మనం పనులు చేస్తూ ఉంటే అది వాస్తవమైన పని లేదా చేత లేదా యాక్షన్ కానే కాదు అని మనం లాస్ట్ ఎపిసోడ్లో డిస్కస్ చేసుకున్నాం. దీనికి సంబంధించి బుద్ధునితో రిలేట్ అయిన ఒక కథని చెప్పుకుంటూ ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దాం. ఒకసారి బుద్ధుడు ఒక ఊర్లో నుంచి వెళ్తూ ఉంటే జనం వచ్చి అతన్ని ఘోరంగా అవమానిస్తారు, దూషిస్తారు, దుమ్మెత్తిపోస్తారు. వారు ఎన్ని తిరస్కారమైన అవమానకరమైన పదాలు వాడాలో అన్నీ వాడతారు బుద్ధుని మీదకి. వారికి తెలిసిన 4 పదాల తిట్లన్నీ ఉపయోగించేస్తారు. బుద్ధుడు అక్కడ నిలబడి మౌనంగా శ్రద్ధగా అంతా విని అప్పుడు అంటారు, మీరు నా దగ్గరకు వచ్చినందుకు కృతజ్ఞుడిని, కానీ నేను తొందరపాటులో ఉన్నాను. నేను పక్క ఊరికి చేరాలి. అక్కడ నా కోసం ప్రజలు ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు మీకోసం ఇంకా ఎక్కువ సమయం కేటాయించలేను, కానీ రేపు నేను వెనక్కి ఇటుగానే వస్తాను. అప్పుడు నాకు ఎక్కువ సమయం ఉంటుంది. మీరు మళ్ళీ అందరూ కలిసి వచ్చి ఇంకేదైనా మీరు చెప్పాలనుకున్నది, ఈరోజు ఇంకా చెప్పలేనిది మిగిలి ఉంటే రేపు వచ్చి నాకు చెప్పవచ్చు. కానీ ఈరోజు నన్ను క్షమించండి, నేనిప్పుడు బయలుదేరాలి అంటాడు. ఆ జనాలు వారి చెవుల్ని, వారి కళ్ళని వారు నమ్మలేకపోతారు. ఈ వ్యక్తి బొత్తిగా కలతపడకుండా ఉన్నాడేంటి, అన్ని తిట్లు తిట్టాం కదా, అయినా ఇంత ప్రశాంతంగా ఉన్నాడేంటి అని అనుకుంటూ, అందులో ఒకరు ఆ బుద్ధుడిని ఏమని అడుగుతారంటే, మేము చెప్పింది, మేమన్నది నువ్వు వినలేదా? మేము నిన్ను ఎలా పడితే అలా తిట్టాం, నువ్వు దానికి ఏమాత్రమూ జవాబు ఇవ్వలేదు అంటాడు. బుద్ధుడు అతనికి ఏమని జవాబు చెప్తారంటే, ఒకవేళ మీరు జవాబు కోరినట్లయితే అప్పుడు మీరు చాలా ఆలస్యంగా నా దగ్గరికి వచ్చినట్లు అని అర్థం. మీరు 10 ఏళ్ల క్రితం వచ్చినట్లయితే అప్పుడు నేను మీ తిట్లన్నిటికీ జవాబిచ్చుండేవాడిని. కానీ ఈ 10 ఏళ్లుగా నేను ఇతరుల చేత ఆడించబడటం మానేశాను. నేను ఇక ఏమాత్రము బానిసను కాను.
నేను నాకు యజమానిని. నేను నా అంతరాత్మ చెప్పినట్లుగా చేస్తాను తప్ప, ఇంకొకరి ఇష్ట ప్రకారం ఏమీ చెయ్యను. నేను నా లోపలి అవసరం మేరకు చేతలు చేస్తాను. మీరు నన్ను దూషించాలనుకోవడం, మీరు నన్ను తిట్టడం ఇది పరిపూర్ణంగా మంచిదే. తృప్తి పడండి. మీ పని మీరు చాలా బాగా ఎటువంటి లోపం లేకుండా పరిపక్వతతో చేశారు. కానీ నాకు సంబంధించినంత వరకు నేను మీ అవమానాలన్నిటినీ స్వీకరించలేను. నేను ఆ దూషణలని తీసుకోనంత వరకు అవి నా వరకు అర్థరహితమే అంటారు. ఎంత అద్భుతమో కదా! సో, మీరు తిట్టారు కదా అని నేను ప్రతిక్రియ చేయట్లేదిక్కడ. నేను ప్రతిక్రియ చేయడం మానేశాను. నేను మీకు బానిసగా లేను. నేను నాకు యజమానిగా ఉన్నాను. నా అంతరాత్మలో నాకేది మంచిదో, నాకేది చేయాలనిపిస్తుందో, నాకేది ఆనందాన్నిస్తుందో అదే నేను చేస్తాను. మీరు మీ పని పర్ఫెక్ట్‌గా, కరెక్ట్‌గా చేశారు. అందులో ఎటువంటి తప్పు లేదు. మీరు చేసిన అవమానాలన్నీ మీరు చేశారు. వాటిని నేను స్వీకరిస్తే కదా అవి నా దగ్గరికి వచ్చేది. నేను వాటిని స్వీకరించలేదు. నేను వాటిని స్వీకరించనంత వరకు వాటితో నాకు సంబంధం లేదు. అవి నాకు మీనింగ్‌లెస్ అని ఎంత అద్భుతంగా చెప్పారు. మనం కూడా ఇది ఫాలో అవ్వడానికి ట్రై చేయాలి. ఎవరైనా మనల్ని అవమానించినప్పుడు మనం దానిని స్వీకరిస్తున్నామా అని చెక్ చేసుకోవాలి. అతను ఏం చెప్పినా, అవతలి వారు ఏం చెప్పినా మనం అంగీకరించాలి. అప్పుడు మాత్రమే మనం ప్రతిక్రియ చేస్తాము. మనం అంగీకరించకపోతే మనపై మనం యజమానిగా ఉంటాము. ఒకవేళ మనం ఎదుట వాళ్ళు చేసిన అవమానాన్ని అంగీకరించకపోతే, ఒకవేళ మనం కేవలం సంబంధం లేనట్లుగా ఉంటే, ఒకవేళ మనం ఆ అవమానానికి సుదూరంగా ఉంటే, ఒకవేళ మనం పట్టనట్లు ఉంటే, ఇక అవతలి వారేం చేయగలరు? బుద్ధుడేమంటాడు? ఎవరైనా ఒక మండుతున్న కాగడాన్ని నదిలోకి విసిరేయవచ్చు. అది నది చేరేదాకా వెలుగుతూ మండుతూనే ఉంటుంది. అది నదిలో పడ్డ తక్షణం మంటంతా పోతుంది. నది దాన్ని చల్లబరుస్తుంది. నేను ఒక నదిలా అయ్యాను. మీరు నాపై దూషణలను విసిరారు. అవి మీరు విసిరేటప్పుడు నిప్పుల్లా ఉన్నాయి. కానీ అవి నన్ను చేరిన మరుక్షణం నా చల్లదనంలో వాటి మంటని అవి కోల్పోయాయి. అవి మరిక ఏమాత్రమూ నొప్పించవు. మీరు ముళ్ళని విసిరారు. నా నిశ్శబ్దతలో పడి అవి పూలు అయ్యాయి. నేను నా సహజమైన స్వభావం నుంచి మాత్రమే పనులు చేస్తాను అంటారు బుద్ధుడు. ఈ మాటలను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇదే స్వతహాగా ఉండటం అంటే. జాగృతిగా ఉన్న మనిషి, అర్థం చేసుకునే మనిషి చేతలు చేస్తాడు. జాగృతి లేకుండా, అవేర్‌గా లేకుండా, అపస్మారకంగా, యాంత్రికంగా, మరబొమ్మలా ఉండే మనిషి ఏం చేస్తాడు? చేతలు చేస్తాడా? లేనే లేదు. ప్రతిక్రియ చేస్తాడు. సో, జాగృతి గల మనిషి కేవలం జాగరూకతతో ఉండటం ఒక్కటే కాదు, జాగరూకతగా ఉండటం అతని అంతరాత్మలో ఒక కోణం. అతను జాగరూకత లేకుండా క్రియలు చేయనే చేయడు. కానీ దీన్ని అపార్థం చేసుకోకూడదు. భారతదేశం మొత్తం ఉదాహరణ దేనికి? బుద్ధుని లాంటి వారిని అపార్థం చేసుకుంది అని చెప్పడానికి. అందుకే దేశం మొత్తం
మొత్తం ఇంకా సోమరిగా, చురుకుదనం లేకుండా, అవేర్‌గా లేకుండా, జాగృతిగా లేకుండా అయింది అంటారు ఓషో. గొప్పవారైన సద్గురువులు నిశ్శబ్దంగా కూర్చో అని చెప్పినదంతా అపార్థం చేసుకొని, దేశమంతా సోమరిగా, నిర్లక్ష్యంగా అయింది అంటారు ఓషో. దేశం దాని శక్తిని, చేతనత్వాన్ని, జీవనాన్ని పోగొట్టుకున్నాయి. దేశం బొత్తిగా నిరుత్సాహంగా, తెలివితేటలు లేకుండా తయారయింది. ఎందుకు అంటే, మీరు పని చేసినప్పుడు మాత్రమే తెలివితేటలు తీక్షణంగా అవుతాయి అని ఖచ్చితంగా చెప్తున్నారు ఓషో. మన జాగృతి, మన జాగరూకతలో నుంచి క్షణక్షణము మనం క్రియలు, పనులు చేస్తున్నప్పుడు గొప్ప తెలివితేటలనేవి ఉదయిస్తాయి. మనం వెలుగుతున్న ప్రకాశంతో తేజోవంతంగా అవుతాము. కానీ ఇది 2 విషయాల ద్వారా జరుగుతాయి. జాగరూకత, ఆ జాగరూకతలో నుంచి పని చేయడం. ఈ 2 విషయాల్లో నుంచే ఇవి జరుగుతాయి. జాగరూకతగా ఉండటం మనల్ని క్రియలలోకి తీసుకెళ్తుంది. ఓ కొత్త రకమైన పనిలోకి తీసుకెళ్తుంది. ఆ క్రియకి, ఆ పనికి నవ్య గుణం తీసుకురాబడుతుంది. సరికొత్త గుణం తీసుకురాబడుతుంది. మనం పరిశీలిస్తాము. మనం బొత్తిగా, నెమ్మదిగా, నిశ్శబ్దంగా ఉంటాము. మనం ఆ పరిస్థితి ఏమిటా అని చూస్తాము. ఆ చూడటంలోనే మనం స్పందిస్తాము. జాగృతి గల మనిషి స్పందిస్తాడు, రెస్పాండ్ అవుతాడు, రియాక్ట్ అవ్వడు. అతను బాధ్యతగా ఉంటాడు. శబ్దార్థపరంగా అతను స్పందిస్తూ ఉంటాడు. అతను ప్రతిక్రియ చేయడు. అతని చేతలు జాగృతిలో నుంచి ఉద్భవిస్తాయి. కానీ మన ఉద్దేశాల ప్రకారం మాత్రం కాదు. అదీ తేడా. జాగరూకత స్వతహాగా ఉండటానికి ప్రారంభం అన్నమాట. ఈ జాగరూకత, అవేర్‌నెస్, ఎరుక యొక్క సఫలతయే స్వతహాగా ఉండటం. మరి ఈరోజు మనం తెలుసుకున్న విషయాలను అస్సలు మనం మర్చిపోకూడదు. వాటిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. సో, అవేర్‌గా ఉండటం, జాగరూకతతో ఉండటం, ఎరుకతో ఉండటం అన్నది, గమనిస్తూ ఉండటం అన్నది, మన కేంద్రంలో నుండి మనం పనులు చేయటం అన్నది, నిశ్శబ్దతలో నుంచి మనం పనులు చేయటం అన్నది ఎంత ఇంపార్టెంట్ అన్నది మనకిప్పుడు అర్థమైంది కదా! మరి ఎప్పటికీ మర్చిపోకుండా మనం దాన్ని ఫాలో అవ్వాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.